దగ్గర దగ్గర 10 లక్షలు తక్కువ 3 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు మా ఫ్యామిలీలో అమ్మ వాళ్ళకు కూడా చెప్పలేదు ఇంత అమౌంట్ తీసుకున్నామని, వాళ్ళకి తెలియదు కూడా. మీకెందుకు చెప్తున్నా అంటే బిజినెస్లో మాలాగా మీరు తీసుకోవాలని నా కోరిక. ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి 28 నెలలు అవుతుందండి. ఈ 28 నెలల నుంచి 3 కోట్ల రూపాయలు అనేది మేము మ్యారేజ్ అయిన ఇప్పటి వరకు 20 ఇయర్స్ రన్ అవుతుంది మా మ్యారేజ్. 18 సంవత్సరాల్లో నానా రకాల బిజినెస్లు చేసిండు సారు. టిప్పర్లో బిజినెస్ చేసిండు, లక్షలు చూసిండు, కానీ అన్ని అప్పులే మిగిల్చిండు. ఎన్నో రకాల రియల్ ఎస్టేట్ చేసిండు, అన్నీ చేసిండు. అన్నీ చేసి లాస్ట్కు ఒక అనుకోకుండా జాబ్ వచ్చింది. లక్కీగా జాబ్ వచ్చింది కదా, నెల నెల శాలరీ వస్తుంది, అది 10,000 అయినా సరే సర్దుకొని ఉందాం అంటూ నేను చెప్పినాను. సార్ వినలే, ఈ బిజినెస్లోకి అడుగు పెట్టిండు. 2 మంత్స్ అండి. నేను వద్దని గొడవ, మామూలుగా గొడవ కాదు ఇంట్లో. ఎందుకంటే మా రిలేషన్ మొత్తం కూడా ఎవరు కూడా వద్దన్నారు. జాబ్ ఇంపార్టెంట్, ఇవన్నీ ఈరోజు వస్తాయి రేపు పోతాయని. సార్ వినకుండా 2 మంత్స్ ఎక్కడికో వెళ్ళిపోయిండు. బిజినెస్ అని 2 మంత్స్ తర్వాత వచ్చిండండి. 2 lakhs తీసుకొని వచ్చాడు. అంటే అందరూ అట్లా చేయాలని నా ఉద్దేశం కాదు, సార్ కసి అట్లాంటిది. ఎందుకంటే ఇంతకుముందు చేసిన బిజినెస్లలో, టిప్పర్ల బిజినెస్ కానీ అన్ని బిజినెస్లలో లాస్లే, అన్ని లక్షలలో అప్పులే. కాబట్టి సార్ని నేను నమ్మను అనేదంలో ఎంత అర్థం ఉందో, సార్ అట్లా వెళ్ళడంలో కూడా అంత అర్థం ఉంది మా ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి. కానీ నాకైతే ఇది ఒక సినిమాలలో 3 గంటల సినిమాలలో ఎన్ని మిరాకిల్స్ చూపిస్తారో, ఈ 2 ఇయర్స్లలో అన్ని మిరాకిల్స్ చూస్తున్నాను. ఎందుకంటే నేను 18 సంవత్సరాల నుంచి చాలా నరకం అనుభవించిన ఉన్నాయి. పొలాలు అమ్మ నాన్న సంపాదించినాయి, పొలాలు, ఇల్లు, భూమి అన్నీ ఉన్నాయి. అవి అమ్ముకొని అయితే తినము కదండి. కాబట్టి ఏదో ఉన్నకాడికి బతుకుదాం అని అనే సిచ్యువేషన్లో సారు సడన్గా 18 సంవత్సరాలు లేనిది ఇప్పుడు వస్తుందంటే నేను నమ్మలేదు. అందుకే గొడవ పడ్డా. సార్ సడన్గా ఈ బిజినెస్లో చాలా కష్టపడ్డాడు. అప్పుడు షోరూమ్స్ లేవు, ఏం లేవు, చాలా కష్టపడ్డాడు అనమాట. అచ్చంపేట వెళ్ళేది, పెట్రోల్కి కూడా డబ్బులు ఉండేది కాదు. అంత సిచ్యువేషన్లో కూడా సార్ నిలబెట్టిండు. తెలంగాణలోనే అప్లైన్ కంటే నిజంగా అంటే మేము స్టార్ట్ పీరియడ్లో ఇన్కమ్ తీసుకున్నాం. టీవీ అచీవ్మెంట్ అయిపోయింది, అది 65 ఇంచెస్ టీవీ అయిపోయింది, గోల్డ్ అండ్ యూరోప్ అయిపోయింది, దుబాయ్ ట్రిప్ అండ్ హోండా సిటీ కారు. తెలంగాణలో కపుల్స్ ఫస్ట్ మేమే అయినాము. ఇప్పుడు వచ్చేసి హౌస్ ఫండ్ అయిపోయినాం. 25. నాకు అన్నిటికన్నా ఆనందం ఇదే అవుతుంది. 25 లక్షల చెక్ వస్తుంది ఒక్కొక్కరికి, 50 లక్షలు